నారాయణపేటలో అకస్మాత్తుగా తీవ్ర ఉద్రిక్తత జరిగింది. అశోక్ నగర్ కు చెందిన ఓ 15 ఏళ్ల బాలిక ఆత్మహత్య స్థానికంగా కలకలం రేపింది. ఆదివారం జరిగిన ఈ ప్రాణ నష్టం వెనుక పెద్ద కుట్ర ఉందంటున్నారు. అవును, ఇదొక లవ్ జిహాద్ వ్యవహారం అంటూ హిందూ సంఘాలు భక్కుమంటున్నాయి. ఆ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి మానసికంగా వేధించారని బజరంగ్ దళ్ విహెచ్పి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దారుణానికి నిరసనగా నారాయణపేట్ బంద్కు పిలుపునిచ్చారు. దుకాణాలు, వ్యాపార సముదాయాలు పూర్తిగా మూతపడ్డాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాటు చేశారు. అసలు అశోక్ నగర్లో ఆ పసికందుకు ఏమైంది? గ్రౌండ్ జీరోలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఇవాల్టి క్రైమ్ టుడేలో చూద్దాం. నారాయణపేట జిల్లా కేంద్రం నిప్పుల కొలిమిలా మారింది. అశోక్ నగర్ కాలనీలో నివాసముంటున్న 15 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుంది. కన్న బిడ్డ విగత జీవిగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అవును, ఈ ఆత్మహత్య సాధారణమైనది కాదని బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కొందరు యువకులు పథకం ప్రకారమే ఆ బాలికను ప్రేమ పేరుతో వలలో వేసుకున్నారని మండిపడుతున్నారు. చిన్న వయసులోనే మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేశారని, ఆ వేధింపులు తట్టుకోలేకనే చిన్నారి ప్రాణాలు తీసుకుందని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ దారుణం వెలుగులోకి రాగానే నారాయణపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హిందూ సంఘాల పిలుపుతో నారాయణపేటలో సంపూర్ణ బంద్ కొనసాగింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ లవ్ జిహాద్ ఆరోపణల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. కొత్త చట్టాల ప్రకారం దర్యాప్తు వేగవంతం చేశారు. బాధితురాలు మైనర్ బాలిక కావడంతో పోక్సో చట్టంలోని కఠిన నిబంధనలను కూడా జత చేశారు. నిందితులను తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఓ పసి ప్రాణం బలి కావడం స్థానికంగా తీవ్రంగా కలిచివేస్తోంది. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని జిల్లా పోలీసు అధికారులు స్పష్టం చేశారు. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని హామీ ఇచ్చారు. బీఎస్ఏ ప్రకారం సాంకేతిక ఆధారాలను సేకరించారు. కాల్ డేటా ఆధారంగా ఆ బాలికను ఎవరు వేధించారనేది త్వరలోనే తేలనుంది. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు రంగం సిద్ధమైంది. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని బజరంగ్ దళ్ నేతలు తేల్చి చెబుతున్నారు.